మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమాత్యుల వైఖరిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ఆయన క్లాస్ తీసుకున్నారట. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కానీ అధికారులు కాదనే విషయాన్ని మంత్రులు గుర్తుంచుకోవాలని హితవు పలికారట. తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు కేబినెట్లో ఏ సంస్థలకు ఆమోదం తెలుపుతున్నామో వాటికి సంబంధించిన పనులపై సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగానూ వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారట. మొత్తానికి మంత్రుల వైఖరిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ప్రజల్లోకి సరైన రీతిలో తీసుకువెళ్లడం లేదని సీఎం చంద్రబాబు మంత్రులపై అసంతృప్తిగా ఉన్నారట. ఎప్పుడూ డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యతనిచ్చే సీఎం చంద్రబాబు తన కేబినెట్లోని మంత్రుల పనితీరును అంచనా వేయడానికి ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫైళ్ల పరిష్కార వేగమే కాకుండా వారి పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయిస్తున్నారు. అయితే కేబినెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు మళ్లీ కేబినెట్ భేటీ కల్లా మెరుగుపరుచుకోవాలనే సంకేతాలు ఇస్తున్నారట. ఒక్కసారి ఎమ్మెల్యే కాకుండా చూసుకోవాలంటే ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారని సమాచారం. ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా మంత్రులు పనిచేయాలని సీఎం సూచిస్తున్నారట. ప్రతి 15 రోజులకోసారి జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మంత్రుల పనితీరుపై కూడా సీఎం కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. మంత్రులు ప్రజల్లోకి వెళ్తేనే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తెలుస్తుందని సీఎం సూచిస్తున్నారట. ఎన్నికలకు వెళ్లాల్సింది అధికారులు కాదు, మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పెట్టుబడులు తీసుకొస్తున్నప్పుడు రాజకీయంగానూ మైలేజీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని సీఎం గట్టిగానే చెప్పుకొచ్చారట. మంత్రులే ఎక్కువ మక్కువ చూపిస్తూ పెట్టుబడుల ఒప్పందాలు ఆచరణలోకి వచ్చేలా ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారట. కేబినెట్లో ఆమోదం పొందిన ఆయా ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రులు పాల్గొనాలని సీఎం దిశానిర్దేశం చేశారట. అయితే మంత్రివర్గ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ జోక్యం చేసుకుని ప్రభుత్వం అనుమతులిచ్చిన తర్వాత ఆయా సంస్థల ప్రతినిధులెవరూ తమను కలవడం లేదని, అధికారులను కలిసి వారి పని చేసుకుని వెళ్లిపోతున్నారని, తమను పట్టించుకోవడం లేదని సీఎం చంద్రబాబు దగ్గర తమ బాధని వ్యక్తపరిచారట. మంత్రుల వద్దకి వస్తేనే ప్రాజెక్టు వివరాలు, నిబంధనలు తెలుస్తాయని, అలాగే సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చ జరిగేది అని మంత్రుల ఆవేదనని సీఎం చంద్రబాబుకి తెలియచేశారట. అటు మంత్రుల ఆవేదనపై సీఎం స్పందిస్తూ మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్గా వ్యవహరించాలని, అంతిమంగా ఓనర్షిప్ తీసుకోవాల్సింది అమాత్యులేనని గట్టి క్లారిటీ ఇచ్చారట. వారి శాఖల్లో కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సింది మంత్రులేనని సీఎం చంద్రబాబు వివరించారని సమాచారం. మరోవైపు పెట్టుబడులపైన సీఎం చంద్రబాబు మంత్రులకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కంపెనీల ప్రతినిధులు రావడం లేదు కాబట్టి ఎందుకు పట్టించుకోవాలని కూర్చుంటే లేనిపోని అవరోధాలు సృష్టించినట్లవుతుందని సీఎం స్పష్టం చేశారట. ఆయా సంస్థల్ని మంత్రులే పిలిపించి మాట్లాడాలని సీఎం సూచించారట. ప్రాజెక్టులు వేగంగా మొదలయ్యేలా చూడాల్సిన బాధ్యత అంతిమంగా మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారట. వాటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రులు పాల్గొన్నప్పుడే ప్రభుత్వంతో పాటు వారికి మంచి పేరొస్తుందని సలహా ఇచ్చారట. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫలానా ప్రాజెక్టు తీసుకొచ్చానని చెప్పుకోగలుగుతారని సీఎం చంద్రబాబు అన్నారట. అధికారులు ఏదో చేసుకుని వెళ్లిపోతారులే అనుకుంటే ఎన్నికలకు వెళ్లాల్సింది వాళ్లు కాదు, మనమేనని స్పష్టం చేశారని సమాచారం. గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి వచ్చినన్ని భారీ పెట్టుబడులు గతంలో ఎన్నడూ రాలేదని సీఎం తెలిపారట. మెరుగైన రాయితీలు ఇవ్వడం వల్లే తీవ్రమైన పోటీని తట్టుకుని రాష్ట్రానికి దిగ్గజ కంపెనీల్ని, అలాగే భారీ పెట్టుబడుల్ని తీసుకురాగలుగుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారట. మొత్తానికి సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకుంటూ ఉండడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.